ఇవాళ నేను క్రాబ్స్ కర్రీ చూపిస్తున్నాను. 1 కిలో క్రాబ్స్కి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగా, 2 ఇంచెస్ దాల్చిన, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. క్రాబ్స్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి 3 గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1½ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, సాల్ట్ ఫర్ టేస్ట్. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి క్రాబ్స్ వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని కూర దగ్గర అయ్యే వరకు ఎగిర్చుకోవాలి. దీంట్లో ఇప్పుడు కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. ఇలా కూర దగ్గర అయ్యేంత వరకు ఎగిర్చుకుంటే క్రాబ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.